హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ మరియు బీటెక్ కాలేజీల్లో సీట్ల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎవరైతే తెలంగాణలో 2025-26 సంవత్సరంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వ బీటెక్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఎవరైతే మనకు తెలంగాణలో 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ బీటెక్ కాలేజీలు మరియు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు సంపాదించాలి అనుకుంటున్నారు అటువంటి వారందరూ కూడా ఈ రోజు నుంచి మీరు అడ్మిషన్లు అయితే ఓపెన్ అయ్యాయి. సో కాబట్టి సీట్ కోసం మీరు ఇప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అడ్మిషన్ల ప్రక్రియ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, సో మనం ఫీజు అనేది ఎప్పుడు చెల్లించాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, తెలంగాణలో 2025 సంవత్సరానికి సంబంధించి బీటెక్ మరియు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అనేది శనివారం రిలీజ్ చేసిందనమాట. సో ఈ వెబ్సైట్ 2025 సంవత్సరానికి ఎవరైతే మనకి అడ్మిషన్ చేసుకుంటారో అటువంటి వారందరినీ కూడా కౌన్సిలింగ్ చేసేసి వారికి సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుందన్నమాట. సో అసలు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది ఎలా ఉండబోతుంది, ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే మనకి తెలంగాణలో ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్ మరియు బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్ 2025కి మీరు అడ్మిషన్కి అప్లై చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది మనకు 3 విడతలో చేయబోతూ ఉన్నారు. అంటే సెలక్షన్ అనేది మనకు 3 విడతలో చేయబోతూ ఉన్నారనమాట. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఇలా 3 విడతలో మీకు క్యాండిడేట్స్ని ప్రభుత్వం సెలెక్ట్ చేయబోతూ ఉందన్నమాట. ఫ్రెండ్స్, 2025 సంవత్సరంలో బీటెక్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం అప్లై చేసుకునే క్యాండిడేట్స్కు ప్రభుత్వం కొన్ని రిజర్వేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట. ఈసారి ఎస్సీ క్యాండిడేట్స్కు స్పెషల్గా కొన్ని సీట్లు అయితే రిజర్వేషన్లో ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో అటువంటి వారికి ఆ సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుందన్నమాట. అలాగే వారితో పాటు ఎవరైతే హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారో అటువంటి వారికి కూడా 5% రాయితీని అయితే ఇచ్చిందనమాట. అంటే 100కి 5 సీట్లు ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో అటువంటి వారికి కేటాయించబడతాయి అన్నమాట. ఇకపోతే జనరల్ కేటగిరీ వాళ్ళకి మరికొన్ని సీట్లు అయితే ప్రభుత్వం కేటాయించింది. ఫ్రెండ్స్, ఈసారి ఏపీ నాన్ లోకల్ కోటా అయితే లేదనమాట. సో అంటే ఏపీ వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా నాన్ లోకల్ కోటా కింద కొన్ని సీట్లు అయితే అలాట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈసారి ఆ సీట్లన్నీ కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏపీ నాన్ లోకల్ కోటాని తెలంగాణ ప్రభుత్వం తొలగించింది కాబట్టి ఈసారి ఏపీ నాన్ లోకల్ కోటా అనేది లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏపీ నాన్ లోకల్ కోటా కింద కొన్ని సీట్లు అయితే ఏపీలోని విద్యార్థులకు కేటాయించడం జరుగుతుందన్నమాట. ఈసారి ఆ సీట్లన్నీ కూడా మన తెలంగాణ విద్యార్థులకే వస్తాయన్నమాట. కాబట్టి సీట్లు అనేవి కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొంచెం ఎక్కువ మంది స్టూడెంట్స్కు ఈ సీట్లు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇకపోతే తెలంగాణలో 2025-26 సంవత్సరంలో బీటెక్ మరియు ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్కి అప్లై చేసుకునే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని కండిషన్స్ అయితే పెట్టిందనమాట. ఎవరైతే మనకి బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటారో అటువంటి వారు తప్పనిసరిగా తెలంగాణలో నివసిస్తూ ఉండాలన్నమాట. సో కాబట్టి ఎవరైతే 2025 సంవత్సరంలో ఇంజనీరింగ్ మరియు బీటెక్ కాలేజీలో సీట్ల కోసం అడ్మిషన్కి అప్లై చేసుకుంటారో అటువంటి వారందరూ కూడా ఒకసారి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అడ్మిషన్కు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇకపోతే తెలంగాణలో మొత్తం మీద 1,10,000 బీటెక్ మరియు ఇంజనీరింగ్ సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఎవరైతే తెలంగాణలో లోకల్ వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 1,10,000 ఇంజనీరింగ్ సీట్ అనేవి తెలంగాణ ప్రభుత్వం కేటాయించబోతుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ ఏపీ సీటు 2025కి అప్లై చేసుకోండి. ఏమో ఏ టైం ఎలా ఉంటుందో, ఒకవేళ మీకు సీటు వచ్చినా రావచ్చు, చెప్పలేం కదా. చాలామంది సీటు రాదేమో అని చెప్పేసి అప్లై చేయకుండా ఉండిపోతారనమాట. సో అలా ఎప్పుడు కూడా మీరు చేయకండి. మీరు అప్లై చేయండి అడ్మిషన్కి అప్లై చేసిన తర్వాత కౌన్సిలింగ్ కూడా వెళ్ళండి. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది సీటు వస్తుందా లేదా అనేది. అంతేకాని ఇంట్లో కూర్చొని మీరు మాకు సీటు రాదులే అని చెప్పేసి అడ్మిషన్కి అప్లై చేయకుండా ఉండకండి. మన ప్రయత్నం మనం చేయాలి ఎప్పుడు కూడా.
ఫ్రెండ్స్, ఏపీ సెట్ 2025కి సంబంధించి అన్ని విషయాలు కూడా మీరు అర్థం చేసుకున్న తర్వాతనే అడ్మిషన్కి అప్లై చేసుకోండి. చాలామంది ఏమీ తెలియకుండానే అడ్మిషన్కి అప్లై చేస్తూ ఉన్నారనమాట. సో అలా ఎప్పుడు కూడా చేయకండి. ఒకసారి మీరు సెర్చింగ్ చేయండి. సెర్చింగ్ చేసినట్టయితే అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. సో ఇకపోతే తెలంగాణలో ఈ అడ్మిషన్లు అనేవి ఎప్పుడు చేయబోతూ ఉన్నారు, కౌన్సిలింగ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది, రిజిస్ట్రేషన్ అనేది మనం ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియో చూసేసి వెళ్ళిపోకుండా తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల ఎవరైతే మీలాగే మిగతా స్టూడెంట్స్ ఉంటారో అటువంటి వారందరికీ కూడా వీడియో రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ అడ్మిషన్ షెడ్యూల్ అనేది ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారిని ప్రభుత్వము ఒక 3 భాగాలుగా సెలెక్ట్ చేస్తూ ఉందన్నమాట. సో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇలా 3 భాగాలుగా ప్రభుత్వము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉందన్నమాట. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు జూన్ 28వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఇక ఫీజు చెల్లింపు అనేది మనకు జూలై 7వ తారీఖు వరకు అయితే ఉంటుందన్నమాట. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది మనకు జూలై 1 నుంచి మొదలవుతుంది. అలాగే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది మనకు జూలై 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే ఉంటుంది. సో డిస్ప్లేలో మీరు చూస్తూ ఉన్నారు కదా. ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే డిస్ప్లేలో చూసి మీరు ఈజీగా అడ్మిషన్కు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఫేజ్లో మనకి ఫీజు చెల్లింపు అనేది జూలై 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అయితే టైం అయితే ఇచ్చారనమాట. సో సెకండ్ ఫేజ్ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు జూలై 25వ తారీఖు నుంచి మొదలవుతుందన్నమాట. సో ఫీజు చెల్లింపు మాత్రం తప్పనిసరిగా మనం చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో సెకండ్ ఫేజ్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది మనకు జూలై 26వ తారీఖు దగ్గర నుంచి మొదలవుతుందన్నమాట. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది మనకు జూలై 26 నుంచి 27వ తారీఖు వరకు అయితే ఉంటుందన్నమాట. సో సీట్ల కేటాయింపు అనేది మనకు అంటే సెకండ్ ఫేజ్లో సీట్ల కేటాయింపు అనేది జూలై 30వ తారీఖు నుంచి మొదలవుతుందన్నమాట. సో సెకండ్ ఫేజ్లో ఫీజు చెల్లింపు అనేది మనకు జూలై 30 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లో మనం ఇది అంటే ఫీజు అయితే పే చేయొచ్చు అనమాట. సో కాలేజీలో రిపోర్టింగ్ అనేది మనకు జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వారు కాలేజీలో రిపోర్ట్ చేయాలి కదా. ఆ టైం అనేది మనకు జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు అయితే ఇచ్చారనమాట. ఇక థర్డ్ ఫేజ్ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు ఆగస్టు 5 నుంచి మొదలవుతుందన్నమాట. సో ఫీజు చెల్లింపు కూడా మనకు ఆగస్టు 5 నుంచే మొదలవుతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది మనకు ఆగస్టు 6వ తారీఖు నుంచి అయితే మొదలవుతుందన్నమాట. సో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది మనకు ఆగస్టు 6, 7 తారీఖులో జరుగుతుంది. ఇక సీట్ల కేటాయింపు అనేది మనకు ఆగస్టు 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫీజు చెల్లింపు మరియు ఆన్లైన్లో చెల్లించే విధానం అంతా కూడా మనకి ఆగస్టు 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అయితే మనకు ఫీజు అనేది మనం చెల్లించుకోవచ్చు. అప్పటిదాకా సైట్ అనేది ఓపెన్లోనే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ విద్యా సంవత్సరం 2025లో కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసిన 3 సర్కారు యూనివర్సిటీల్లో కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియలో మొత్తం అన్నీ కూడా ఈ 3 కాలేజీలు కూడా చేరాయన్నమాట. సో శాతవాహన యూనివర్సిటీ, అలాగే వాటితో పాటు హుస్నాబాద్లో గల యూనివర్సిటీ, అలాగే దాంతోపాటు మరొక కాలేజీ కూడా ఈ అడ్మిషన్ల ప్రక్రియలో చేరాయన్నమాట. సో అంటే వాటిల్లో కూడా మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ అడ్మిషన్కు అప్లై చేయాలి అనుకుంటున్నారో అటువంటి స్టూడెంట్స్ మీరు ఏ క్యాస్ట్కి చెందారు, మీకు రిజర్వేషన్ ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి రిజర్వేషన్ అయితే ఉందన్నమాట. వారితో పాటు దివ్యాంగులకు అలాగే బీసీ క్యాండిడేట్లకు కూడా రిజర్వేషన్ అయితే ఇచ్చారనమాట. సో చూసుకొని చక్కగా మీరు ఈ అడ్మిషన్కి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే 2025లో ఇంజనీరింగ్ మరియు బీటెక్ కాలేజీలో చేరాలి అనుకుంటున్నారో అది తక్కువ ప్రైజ్లో మీరు ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటున్నారు అటువంటి వారందరికీ కూడా నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల మీలాగే మరికొంతమందికి అయితే వీడియో రీచ్ అవుతుంది.